42% బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించకపోతే ప్రధాని మోదీని గద్దెదించుతామని వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుని రిజర్వేషన్లు సాధించుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ను ఆమోదిస్తారా, లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరు. అది పెద్ద కళ. ఆ కళలో ఉండనే లెట్ హిమ్ డ్రీమ్. అది అయ్యేది లేదు, పెట్టేది లేదు. ఎందుకు దాని మీద మాట్లాడతారు పాపం ఆయన? బీజేపీకే బేసే బీసీ, ఓబీసీనే బీజేపీ బేస్. అందుకే దాన్ని ఎట్లా దూరం చేయాలి బీజేపీ నుంచి ఈ ప్రయత్నం అంతా కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గారి డైరెక్షన్ చేస్తున్నారు, వీళ్ళు ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక హై డ్రామా, బూటకము, నాటకము. ఇది తెలంగాణ ప్రజలు నమ్మరు, తెలంగాణ ఓబీసీస్ నమ్మరు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటూ ఆ బాల్ మా కోర్టులో వేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ బాల్ వాళ్ళ కోర్టులోనే ఉన్నది. వాళ్ళే దీన్ని తేల్చాలి. నరేంద్ర మోడీ గారు మీరు దిగొద్దు కుర్చీ. 2029 వరకు మీరే ఉండాలి. 2029 ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ చేయలేని పని, నరేంద్ర మోడీని గద్దెదించే పని మా సోదరుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎన్నికల యుద్ధ రంగంలో నరేంద్ర మోడీని ఓడిస్తాం. ఢిల్లీ గద్దె నుంచి నరేంద్ర మోడీని దించుతాం. ఇదే మా శపథం. నరేంద్ర మోడీ గారి పేరు మీదనే ఎన్నికలకు రాండి. 150 కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానియం. ముందు రేవంత్ రెడ్డి గారిని తెలంగాణలో వారి పరిస్థితి ఏమైందో చూసుకోమని చెప్పండి. దేశం తర్వాత సంగతి. దేశంలో మళ్ళీ మోదీయే వస్తారు, మళ్ళీ బీజేపీ వస్తుంది. 20 ఏళ్ల దాకా బీజేపీని కదిలించే ఎవరు ఉండరు. ఏం ప్రాబ్లం కాదు. ముందు రేవంత్ రెడ్డి గారు వారి కుర్చీని జాగ్రత్త చూసుకోమని చెప్పండి. అదే విధంగా ఘర్షణ వాతావరణం తెలంగాణ సృష్టించగలిగితే దానికి బీజేపీ తయారున్నది.